హాయ్, దిస్ ఈజ్ సుభాష్ ఫ్రమ్ విక్టోరియా వాటర్ప్రూఫింగ్. 2015లో మనకు తెలిసిన ఒక బిల్డర్ కాల్ చేశారు. విక్టోరియా వాటర్ప్రూఫింగ్కి అప్రోచ్ అయ్యారనమాట. మా యొక్క బిల్డింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సైడ్ వాల్ లీకేజెస్ ఉన్నాయి, హెవీ క్రాక్స్ ఉన్నాయని కాల్ వచ్చింది మనకి. సో మేము టీంతో కలిసి అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ సైట్ వచ్చేసి మాదాపూర్ రహేజా ఐటీ పార్క్ బిల్డింగ్ నంబర్ 9, అదే హెచ్ఎస్బిసి 15 ఫ్లోర్ సైట్ ఉంటుంది. ఇది అరౌండ్ వచ్చేసి 1 lakh స్క్వేర్ ఫీట్ సైడ్ వాల్ ఏరియా ఉంటుంది. సో మా టీంతో కలిసి మేము ఇన్స్పెక్ట్ చేసామన్నమాట. మేము అక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, విండో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రేమ్ గ్యాప్స్ కొంత ఓపెన్ అయినట్టు కనపడ్డాయి మాకు. అక్కడ ఒక 2 mm టు 3 mm వరకు, 5 mm కూడా ఒక్కొక్క దగ్గర ఉంది. దాని తర్వాత వచ్చేసి ప్రతి విండోకి ఆ లెవెల్లోనే క్రాక్స్ ఫామ్ అయిపోయింది, క్రాక్స్ ఓపెన్ అయినాయి. 2 mm, 3 mm, 4 mm వరకు కూడా క్రాక్స్ అన్ని ఓపెన్ అయినాయి. అవి మేము ఫైండ్ అవుట్ చేసి బిల్డర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బిల్డర్ వచ్చేసి ఓకే కోట్ ఇవ్వమన్నారు. మేము ఒక 1 day టైం తీసుకొని తనకి కొటేషన్ కూడా సెండ్ చేశాము. మా ప్రైజు అవన్నీ కూడా తనకు నచ్చినాయి. ఎందుకంటే మేము అంతకుముందే అతని యొక్క వర్క్స్ చాలా హెవీ ప్రాబ్లమ్స్ ఉన్న వర్క్స్ నేను సాల్వ్ చేయగలిగినాను. కాబట్టి నా మీద నమ్మకంతో ఆ సైట్ ఇచ్చారనమాట. 1 lakh స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే నాట్ ఏ జోక్. 15 ఫ్లోర్స్ హైట్ బిల్డింగ్ అంటే కూడా నాట్ ఏ జోక్. అది చాలా పెద్ద బిల్డింగు. రహేజాలోనే పెద్ద బిల్డింగ్ ఏదంటే హెచ్ఎస్బిసి బిల్డింగే. సెంటర్లో ఉంటుంది, ది వెస్టిన్ హోటల్ ముందు ఉంటుంది అనమాట. సో నా దగ్గర 12 ఫ్లోర్స్కి సరిపోయే మాత్రమే జూలా ఉండే. సో మేము ఇమీడియట్లీ మా టీంతో కలిసి మార్కెట్కి వెళ్ళేసి ఒక 20 ఫ్లోర్లకు సరిపోయే తాడు తీసుకొని ఒక 3 జూలలు రెడీ చేసుకున్నాము. వితిన్ 2 daysలో వర్క్ స్టార్ట్ చేసాము. టోటల్గా ఏవైతే క్రాక్స్ ఉన్నాయో మేము కటింగ్ మిషన్తోని 3 mm థిక్నెస్ ఉన్నటువంటి బ్లేడ్తో 5 mm డీప్ అన్ని క్రాక్స్ అన్నీ కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత క్రాక్ పేస్ట్ 2 coats అప్లై చేసామన్నమాట. 2 coats అప్లై చేసాం. తర్వాత నెక్స్ట్ డే ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ డే టోటల్గా ఆ యొక్క వాల్ అంతా ప్రైమర్ అప్లై చేసాము. సో చాలా హైట్ ఉంటుంది బిల్డింగ్. ఒక జూలా ఒక పర్సన్ దిగితే ఆ పర్సన్కి పట్టుకోవడానికి హెడ్ రూమ్, వాటర్ ట్యాంక్ పైన ఒకరు, కాంపౌండ్ వాల్ పైన ఒకరు, కింద ఇద్దరు అనమాట. ఒక్కళ్ళు పర్సన్ జూలా దిగితే ఇద్దరు లేదా 3 పర్సన్స్ రోఫ్ని పట్టుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మనిషి ఒక 15 ఫ్లోర్స్ పైన దిగేటప్పుడు లైట్ వెయిటే ఉంటాడు. అక్కడ నుంచి మనకి ఫ్లోర్స్ అనేది -5 కిందకు వస్తూ ఉంటే వెయిట్ అనేది ఎక్కువ పెరుగుతుంది, చాలా వెయిట్ ఉంటాడు మనిషి. సో అందుకని మేము సేఫ్ సైడ్గా ఒక్కొక్క జూలాకి 3-4 పెట్టి పట్టుకోపించామన్నమాట సేఫ్టీగా. అందరికీ సేఫ్టీ బెల్టులు ఉంటాయి, హెల్మెట్స్ ఉంటాయి, సేఫ్టీ షూస్ ఉంటాయి. ఫస్ట్ సేఫ్టీ అనమాట. మన సివిల్ వర్క్లో ఏది ఏమున్నా ఫస్ట్ మనం సేఫ్టీ చూసుకొని, హైట్ వర్క్స్ కానీ ఏ వర్క్స్ అయినా కూడా సేఫ్టీ టూల్స్ లేకుండా మనం వర్క్ చేయకూడదనే ఉద్దేశంతో మేము అన్నీ అప్పటి నుంచి అయినా మేము సేఫ్టీ యూజ్ చేస్తూనే ఉంటాం. సో క్రాక్స్ అన్నీ కట్ చేసి ఫిల్ చేసాం. దాని తర్వాత టోటల్గా ఫ్రేమ్ సీల్ అనేది అప్లై చేసాం ఏరియా మొత్తం. కాకపోతే కొన్ని చోట్లల్లో డిజైన్ డీప్కు ఉండడం వల్ల ఆ యొక్క వాల్, మేము జూలా దిగిన వాల్ బయటకు ఉండింది, డీప్ వాల్ 6 feet లోపలికి ఉంటుంది అనమాట. సో మనం ఎంత జూలా పైన చేయి పెట్టి వర్క్ చేయాలన్నా వాల్స్ అందవు. ఒక్కొక్క సైట్లో ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. సో మేము ఎక్స్టెన్షన్ రాడ్స్ తెచ్చుకొని దానికి మేము బ్రషెస్ ట్యాగ్ చేసుకొని వర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మేము కింద నుంచి స్కఫోల్డింగ్ వేయాలన్నా 4-5 ఫ్లోర్లు స్కఫోల్డింగ్ వేయాలి ఆ చిన్న ఏరియాకి. సో ఆ విధంగా చాలా కష్టపడ్డాము మేము, మా టీము. 1 lakh స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే నాట్. సో మేము టీం అంతా దగ్గర ఒక 15 members టీమ్గా ఫామ్ అయిపోయి ఆ యొక్క సైట్ని మేము వర్క్ చేసాము. సో ఆ సైట్ తర్వాత కూడా మాకు సియాంట్ కంపెనీ కూడా అక్కడ వచ్చారనమాట. అక్కడ కూడా మేము సేమ్ క్రాక్ కటింగ్ అండ్ ఫిల్లింగ్ జాబ్స్ కూడా చేసాము. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ సుభాష్.